SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో రెస్ట్ రూమ్లపై దళారుల దందా, భక్తులకు ఇబ్బందులు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో రెస్ట్ రూమ్ల కేటాయింపుపై తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దేవస్థానం ఆధీనంలో ఖాళీగా గదులు ఉన్నప్పటికీ భక్తులకు రూములు లేవు అంటూ లాడ్జీలకు వెళ్లామంటున్న వైనం చోద్యం ఉంది. దూర ప్రాంతాల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం కమిటీకి చెందిన కొందరు సభ్యులు ప్రైవేట్ లాడ్జీలతో కుమ్మక్కై అక్కడికి భక్తులను పంపిస్తూ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 200-300 రూపాయల కమిషన్ కోసం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కుటుంబాలతో వచ్చిన వారు ఆలయ వసతి అందక ప్రైవేట్ లాడ్జీలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వ్యవహారం దేవస్థానం ఉన్నతాధికారులకు తెలియదా, తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదా అన్న ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి. భక్తులకు అందాల్సిన వసతులు దళారుల దందాగా మారుతున్నాయన్న ఆరోపణలపై జిల్లా అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ రిపోర్టర్ KP రెడ్డి. बड़ा सिनेमा लगा చెప్పలే ఇప్పుడు 10:30 చెప్పాను అట్లో డీటెయిల్ చేసిన అవరేజ్ చేసుకోండి. మీకు ఏం అప్లోడ్ చేసాడా? Morning. So when you taken the room? Today morning. 17. Today morning you are taken what time? తిరుపతిలో డ్యూటీ మారుతుంటారు అబ్బాయికి చేయబడుతుంది అంతే. అట్లాగా సార్, తిరుపతిలో వేసుకుంటే గదిస్తున్నారు. ఆడ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయింది. అదే కదండి. ఇప్పుడు అబ్బాయికి అయిపోయింది. ఇప్పుడు ఆయన కూర్చోండి సార్, అంతకంటే అంతే కదా. లేదు 10:30 తిరిగి 10 గంటలకి డ్యూటీ చేయంత మాట్లాడాలి. 15 డ్యూటీ మాత్రం 15 వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ మారుతాయి. ఇప్పుడు నాకేం తెలుసు సార్, అందులో వచ్చినాం. కూర్చోవాలి కొద్దిగా మరి మీరు కూర్చోవాలి స్వామి. రూమ్స్ ఉన్నాక ఇస్తే అయిపోతాయి కదా సార్. డ్యూటీ మారదు ఇప్పుడు. కాదు, నేను వచ్చినప్పుడు 2 గంటల ముందు వచ్చిన వచ్చినావు వచ్చిన సార్. కూర్చోమని కూర్చోండి స్వామి, కూర్చోండి. నేను ఏమంటున్నా నింటున్నావా? నేను 2 గంటల ముందు వచ్చిన 10:30 తర్వాత కూర్చోండి, కొంచెం కూర్చోండి. నాకు 3 ఉన్న సంగతి తెలియదు. తెలియకుండా మాట కొంచెం కూర్చోండి సార్, నాకు ఏమన్నా ఆయన కొంచెం కూర్చోండి కూర్చోండి. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి సార్? మరి ఎప్పుడు వచ్చిన ఇదే కాదు. ఇక ప్రైవేట్లోనేమో 1000-1200 అంత మంచిగా లేవు. ఎంత అంటారు ఎక్కడ బయట? 1200 అంటున్నారు సార్. 1200. అది వేడి నీళ్ళు లేవంట, వల్ల హాట్ వాటర్ లేవు. 1200 అంటే దీని మీద ఏమనుకుంటారు మీరు? మంత్రాలయంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకేం తెలుసు సార్. చెప్పండి. కరవలేమేమని నేను అనుకుంటున్నాను. ఏమైంది? రూలు కరవలేమేమని మేము అనుకున్నాం. నిజంగా లేమో వెయిట్ చేస్తాం అన్నట్టు మేము అనుకున్నాం సార్. అది మీరు వచ్చిన దాకా మాత్రం తెలియదు. ನಾವಿಲ್ಲಿ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದೀವಿ. ಟೈಮು 10 ಗಂಟೆ ಆಗೈತೆ. ಇಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಆದರೂ ರೂಮ್ ಖಾಲಿದ್ರೂ ರೂಮ್ ಕೊಡ್ತಿಲ್ಲ, ಏನಿಲ್ಲ. ರೂಮ್ ಫುಲ್ ಇದಾವಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಲಾಡ್ಜ್ನವ್ರಿಗೂ ಮತ್ತು ಇವ್ರಿಗೇನೋ ಅದೇನು ಅಂತಾರಲ್ಲ ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ಇದೆ. ಹಂಗಾಗಿ ಲಾಡ್ಜ್ನವರೆಲ್ಲ 1500 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಕೇಳ್ತಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ನೋಡಿದರೆ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ರೂಮೇ కొట్టిಲ್ಲ. ఎంటీ రూమ్స్ ఇద్దరు రూమ్ కొట్టిಲ್ಲ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక సే బళ్ళారి సే వచ్చారు. ఎంతమంది వచ్చారు? 11 మెంబర్స్. 11 మెంబర్స్ వస్తే రూమ్స్ ఆల్ స్టూడెంట్స్ రూమ్స్ అడిగితే ఏమంటారు ఇక్కడ?
లేవంటారు. లేవంటున్నారా? ఎక్కడ వెళ్ళమంటున్నారు? లాడ్జ్కి వెళ్ళండి బయట ప్రైవేట్ లాడ్జ్ వెళ్ళమంటారు. ಪ್ರೈವೇಟ್ ಲಾಡ್ಜ್ అంటే ఇక్కడ మీకు నేను ಇಲ್ಲಿ ಲಾಡ್ಜ್ ಅವ್ರಿಗೂ ಮತ್ತು ಅವರಿಗೆ ಕನ್ಸಲ್ಟೆನ್ಸಿ ಐತಿ. ಹಾಗಾಗಿ ಇವ್ರು ನಮಗೆ ರೂಮ್ಸ್ ಕೊಡ್ತಿಲ್ಲ, ಹೊರಗಡೆ ಕಳಿಸ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮನ್ನ. మంత్రాలయం ఎప్పుడు వస్తుంటారు మీరు ఇక్కడికి? ಯಾವಾಗಲೂ ಬರ್ತಿರ್ತೀವಿ, ಯಾವಾಗಲೂ ಅದೇ ಸಮಸ್ಯೆ ಅನ್ನೋಕೆ ಏನಂತಾರೆ ಅದೇ ಹೇಳ ಕನ್ನಡದಾಗ ನೀನೇ ಯಾವಾಗ ಬಂದರೂ ರೂಮ್ ಇಲ್ಲ ಅಂತ, ಯಾವಾಗ ಬಂದರೂ ರೂಮ್ ಇಲ್ಲ ಅಂತಾರೆ. ఎప్పుడు వచ్చినా అంటే చెప్తారు. అంటే బళ్ళారి నుంచి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చినా ఇక్కడ సిఆర్ఓ రూమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా రూమ్స్ ఖాళీ లేవంటారు, అందరూ ఫుల్ అయినా అని చెప్తా ఉంటారు. మళ్ళీ బయట వాళ్ళకి బయట వెళ్ళి రూమ్ చూసుకోండి అని చెప్తా ఉంటారు. ఇక్కడ ఖాళీగా ఉన్న భక్తులు ఎవరు లేకున్నా కూడా రూమ్స్ అయితే ఫుల్ ఉన్నాయంటారు. లీస్ట్ చూపి అన్నా కూడా లీస్ట్ అయితే చూడడం లేదు చెప్తాను. మీరు ఇక్కడ అంటే భక్తులు లేరు కదా, ఏమంటారు మీకు వస్తే? ఇక్కడికి వస్తే ఏం చెప్తారు వాళ్ళు? రూమ్లు అయితే ఫుల్ అయినాయని చెప్తా ఉన్నారు. బయట చూసుకోండి రూమ్లు, ఇక్కడైతే ఫుల్ అయినాయని చెప్తా ఉన్నారు. అంటే ఫుల్ అయినా అని చెప్తారు కదా, ఇక అసలు భక్తులే లేరు కదా ఇక్కడికి. ಇವತ್ತು ಯಾವಾರ ಅಂತ ಹೇಳಿ సోమవారం భక్తులు లేరు కదా. ఇప్పుడు ఇక మామూలుగా గురువారం రోజు ఎక్కువ ఉంటారు భక్తులు. గురువారం, సాటర్డే, సండే ఉంటారు. ఉండడం వల్ల భక్తులు ఈ రోజు మంగళవారం కదా, మరి భక్తులు లేనప్పుడు ఎందుకు రూమ్స్? అంటే మీరేమనుకుంటారు? బయట లాడ్జ్ వాళ్ళకి వీళ్ళకి ఏమో కమిషన్ ఉంటుందని అనుకుంటున్నారు. అదే దీని మీద మీరేమంటున్నారు? ఇక్కడైతే కొంచెం రూమ్స్ ఇబ్బంది పెడుతురు, చెప్పండి. ఇక్కడైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. రూమ్స్ కోసం ఎక్కడి నుంచి వచ్చినా కూడా రూమ్స్ లేవని చాలా ఇబ్బంది అవుతా ఉంది. బయట తీసుకోమన్నా కూడా 2000, 3000 అని లాడ్జ్. బయట ఎంత చెప్తారు ఒక రూమ్ అడిగితే? 2000, 3000 అని చెప్తా ఉన్నారు. 2000 చేస్తారు. చాలా వచ్చే భక్తులకైతే చాలా ఇబ్బంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బళ్ళారి. బళ్ళారి, చిత్రదుర్గ. ఎంతమంది వచ్చారు? 11 మంది వచ్చినాం. 11 మెంబర్స్. ఎన్ని గంటలకు వచ్చిండ్రు? ఇప్పుడు అవర్స్ అయింది వచ్చి. అంటే అప్పటి నుంచి రూమ్ లేదంటారు. ఎప్పుడు ఇస్తామన్న రూమ్ లేవు, ఫుల్ అయినా అని చెప్తాను మార్నింగ్. అక్క దీని మీద మీరు ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఎంటీగా ఉన్నా కూడా రూమ్స్ లేదని చెప్తున్నారు. ప్రజలు ఎవరు లేరు, భక్తులు ఎవరు లేరు, కానీ రూమ్స్ ఫుల్ అని చెప్తున్నారు. అసలు రూమ్స్ చూస్తే అన్ని డోర్ లాక్లే ఉన్నాయి, కానీ వీళ్ళు చూస్తే ఫుల్ అయినాయని చెప్తున్నారు. అంటే ఏమనుకుంటారు మీరు? అంటే వీళ్ళు అదే బయట లాడ్జ్ వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళు బయటకు పోమంటున్నారు. బయట పోయి అడగని రూమ్స్ దొరుకుతాయి అంటున్నారు. ఇక్కడ కావాలని చెప్పడితే మార్నింగ్ రండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మార్నింగ్ ఇస్తామంటారా? రండి అంటారు, అంతే. ఇస్తామని చెప్పు, మార్నింగ్ రండి చూద్దామంటారు. ఖాళీ అయితే ఇస్తామంటారు. ఖాళీ అయితే ఇస్తామంటున్నారు. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, రూమ్లన్నీ లాక్ ఉన్నాయి. అసలు మంగళవారం